నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. ఒకవేళ ఏదైనా ఉద్యోగ స్థలములో నీ తోటి అధికారులతో నువ్వు బాధను అనుభవిస్తూ ఉంటే, ఇక్కడ డ్యూటీ చేస్తూ ఉంటే నాకు ఎక్కువ టెన్షన్లు అయిపోతున్నాయి, ఈ డ్యూటీ వద్దు, ఇంకో డ్యూటీకి వెళ్ళిపోదాం అని అర్జెంటుగా డ్యూటీ మారొద్దు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ ఉద్యోగ స్థలములో నువ్వు బాధను అనుభవిస్తావో, బాధను అనుభవించే చోటే నేను అభివృద్ధి పరిచేటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య నీ ఇంట్లో ఒకవేళ భర్త ద్వారా ఏదైనా బాధలు అనుభవిస్తే, భార్య ద్వారా నువ్వు బాధలు అనుభవిస్తే, ఈ భార్య మంచిది కాదు, గయ్యాలిది, ఎలాంటి భార్య నాకొద్దు అని వెంటనే విడాకులు కోరుకోవద్దు. బాధ అనుభవించిన ప్రతిసారి నువ్వు విడాకులు ఇచ్చుకుంటా పోవాలంటే నీకు 150 పెళ్ళిళ్ళు చేయాల. వినండి, బాధను అనుభవించిన ప్రతిసారి ఈ అత్త మంచిది కాదు, ఈ మామ మంచోడు కాదు, ఈ భర్త మంచోడు కాదు, ఈ భార్య మంచిది కాదని ఆ బాధను అనుభవించిన పరిస్థితిని బట్టి విడుదల కోరద్దు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ ఇంటిలో కోడలుగా నువ్వు బాధలు అనుభవిస్తావో, నమ్ముతావా ఈ మాట? ఏ ఇంటిలో కోడలుగా నువ్వు బాధలు అనుభవిస్తావో, బాధను అనుభవించిన చోటే రెండంతల అభివృద్ధి దేవుడు నీ జీవితంలో కలుగజేస్తాడు.